జిఎస్ పేపర్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి వెళ్ళిపోదాం. సో మెజారిటీ ఆఫ్ కన్సెన్సస్ కెనాట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ వాట్ ఈజ్ మారల్లీ రాంగ్. సో మారల్లీ రాంగ్ అయినప్పుడు ఎక్కువ మంది ఈ మారల్లీ రాంగ్ యాక్ట్స్కి సపోర్ట్ చేసినా కానీ అది కరెక్ట్ కాదు అని మనం జస్టిఫై చేయాలి దీంట్లో. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసాం. సో నేను ఇది రఫ్గా కొన్ని పాయింట్స్ తీసుకొని వచ్చిన. సో ఈ పాయింట్స్ ఏంటి అంటే మీరు ఒకసారి విని ఆన్సర్ రైటింగ్ లాగా ఒక 1000 వర్డ్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలి కదా, సో అది రిటర్న్ ఫార్మాట్లో మీరు చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మ్యాన్ అనేటైన ఒక సోషల్ యానిమల్. సో ఆయన కంటిన్యూస్గా ప్రజలు వేరే వాళ్ళు మెచ్చుకోవాలని లేకపోతే తక్కువ పనిష్మెంట్ ఉండాలని చూస్తారు. సో ఇప్పుడు రాజారాం మోహన్ రాయ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈయన ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్కి అగెయిన్స్ట్గా నిలబడ్డాడు. సో సతీకి అగెయిన్స్ట్గా నిలబడ్డాడు. సో ఈయన ఒక ఎగ్జాంపుల్. సో మారాలిటీ అనేది బేసిక్గా 2 టైప్స్. మారాలిటీ అంటే ఏంది, ఒక బేసిక్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్. సో మారాలిటీ అనేది బేసిక్గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యూనివర్సల్ మారాలిటీ, ఇంకొకటి జనరల్ మారాలిటీ. యూనివర్సల్ మారాలిటీ ఏంటి అంటే వాల్యూ ఆఫ్ లైఫ్, అదొక ఎప్పుడు అదొక అది ఒక మారల్ కన్సర్న్ అనమాట. ప్రతి జీవికి ఒక వాల్యూ అనేది ఉండాలి, ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి. సో అదొక యూనివర్సల్ మారాలిటీ. జనరల్ మారాలిటీ ఏంటి అంటే టైంకి తగ్గట్టు ఆ మారల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే ప్రజలు క్యాస్ట్ సిస్టమ్ అని, వర్ణ సిస్టమ్ అని, అన్టచబిలిటీ అని ఇవన్నీ ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఇది అగెయిన్స్ట్ బేసిక్ వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్. సో ఓవరాల్గా దీనికి అగెయిన్స్ట్గా ఎక్స్‌ప్లాయిటేషన్స్ అనేవి రైజ్ అయినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక ఇమ్మారల్ థింగ్ లాగా పరిగణిస్తున్నారు. క్యాస్ట్ సిస్టమ్ కానీ, వర్ణ సిస్టమ్ కానీ, అన్టచబిలిటీ కానీ. నెక్స్ట్ స్లేవరీ చూసుకోండి. స్లేవరీ అనేది అప్పుడు ఆఫ్రికన్స్ని తీసుకొని పోయి అమెరికాలో స్లేవ్స్ లాగా పెట్టుకోవడము, లేకపోతే మన ఇండియాలో కూడా స్లేవరీ అనేది ఉంది. అప్పటి టైంలో స్లేవరీ అనేది మారల్లీ గుడ్ అని అనుకుంటుండే. కానీ తర్వాత హ్యూమన్ రైట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ స్లేవరీ అనేది తప్పు అనేసి అబాలిష్ చేసారు. సో బ్రుసెల్స్ కాన్ఫరెన్స్ అనేది 19th సెంచరీలో అయ్యింది. సో స్లేవ్ ట్రేడ్ని ఇది అబాలిష్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, అపార్థైడ్ సిస్టమ్. సో సౌత్ ఆఫ్రికా పీపుల్ దీనికి అగెయిన్స్ట్గా చాలా నిలబడ్డారు. సో అగెయిన్స్ట్ రేసిజం అనమాట ఇది. సో నెల్సన్ మండేలా లీడర్ లాంటి వాళ్ళు అందరూ ఈ అపార్థైడ్ సిస్టమ్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసినారు. ఫైనలీ ఇది అబాలిష్ అయింది. తర్వాత ఇంకొకటి మన ఇండియాలోనే ఒడిస్సాలో కోండ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు హ్యూమన్ సాక్రిఫైస్ చేస్తుండే. అండ్ మోన్ ట్రైబ్స్ నాగాలాండ్లో ఉంటారు. వీళ్ళు హెడ్ హంటింగ్ చేస్తుండే, అంటే మనిషి యొక్క తలలన్నీ తీసుకొని కలెక్ట్ చేస్తుండే అనమాట. సో ఇవి హెడ్ హంటింగ్, హ్యూమన్ సాక్రిఫైస్, సో ఇట్లాంటివన్నీ చేస్తుండే. అప్పుడు వీళ్ళందరూ ఇది మారల్లీ కరెక్టే, ట్రైబల్ పీపుల్ అందరూ మెజారిటీ దీనికి సపోర్ట్ చేస్తుండే, ఇది మారల్లీ కరెక్ట్ అనుకుంటుండే. కానీ తర్వాత వీళ్ళకి తెలిసి వచ్చింది, అందుకే దీన్ని అబాలిష్ చేసేసినారు. పొలిటికల్ స్పియర్లో చూసుకుంటే డిఫెక్షన్ ప్రాసెస్, ఒక పార్టీ నుంచి గెలుస్తారు, ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవుతారు. సో ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుండే. కానీ ఇది ఎథికల్ అని అనుకుంటుండే స్టార్టింగ్లో. కానీ తర్వాత ఓటర్స్ ఆ పర్సన్ని నమ్మి, ఒక పార్టీని నమ్మి, లేకపోతే కొన్ని ఐడియాలజీస్ నమ్మి ఒక పర్సన్కి ఓట్ చేస్తారు. సో దానికి అగెయిన్స్ట్గా వీళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవ్వడం అన్ఎథికల్ అని తర్వాత ది యాంటీ డిఫెక్షన్ లా అనేది పొలిటికల్గా తీసుకొని వచ్చినారు. దాని తర్వాత ఇంకొకటి ఏంది, సోషల్ స్పియర్లో చూసాము. దీంట్లో ఏంది, జనరల్గా గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 18 years, బాయ్స్ మ్యారేజ్ వచ్చేసి 21 years. సో ఇది కూడా ఒక అగెయిన్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. తర్వాత నెక్స్ట్, సో ప్రాపర్టీ కూడా గర్ల్స్కి బాయ్స్కి ఈక్వల్గా డివైడ్ చేయరు మేజర్గా ఇండియాలో. సో ఈవెన్ దో పేరెంట్స్ వాళ్ళ సొంత చిల్డ్రన్కి ఇట్లా అన్ఈక్వల్ చూడొద్దు అని తెలిసినా కానీ ఇది వాళ్ళు ఇప్పుడు మారల్లీ కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ తర్వాత యాజ్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంపాక్ట్ అవుతున్నప్పుడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అనేది కూడా వస్తుంది. ఆల్రెడీ ఒక లా అనేది పాస్ చేసినారు. కానీ పీపుల్ మారల్లీ అది రాంగ్ అని ఇంకా అనుకోవట్లేదు. నెక్స్ట్, డినయింగ్ సెక్షువల్ ఆటోనామీ. సో ఎల్జీబీటీ కమ్యూనిటీకి సెక్షువల్ ఆటోనామీ అనేది ఇంకా ఇవ్వట్లేదు. సో వీళ్ళని కూడా ఒక సపరేట్ పీపుల్ లాగా మనం డిక్లేర్ చేయాలి. వీళ్ళకి సపరేట్ కోటాస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి.
సో నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ స్పియర్‌లో చూసుకుంటే చాలామంది రిచ్ పీపుల్ టాక్సేషన్ లాలో లూప్ హోల్స్ అన్నీ వెతికి టాక్సెస్‌ని పే చేయకుండా అవాయిడ్ చేస్తారు. సో ఇది యాక్చువల్‌గా అయితే లీగల్లీ గుడ్డే, సోషల్లీ యాక్సెప్టబులే. చాలామంది రిచ్ పీపుల్ ఇది చూస్తారు. కానీ ఇది మారల్లీ రాంగ్. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఎలక్టోరల్ ఫ్రీబీస్. సో ప్రతి పొలిటీషియన్ నేను గెలిస్తే ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తా, లేకపోతే ఫ్రీగా టీవీ డిస్ట్రిబ్యూట్ చేస్తా, ఫ్రీగా అవిస్తా, ఇవిస్తా అంటాడు. కానీ ఇది సోషల్లీ యాక్సెప్టబులే. సో ఇవి నమ్మి అందరూ ఓటేస్తారు. కానీ ఎకనామిక్ పరంగా చూసుకుంటే, స్టేట్ ఎకనామిక్‌గా పరంగా గానీ, కంట్రీ ఎకనామిక్ పరంగా గానీ చూసుకుంటే ఇది ఒక మారల్లీ రాంగ్ ప్రాక్టీస్. ఎకనామీ అనేది మెల్లమెల్లగా మొత్తం కొలాప్స్ అయితా వస్తది. ఒకవేళ ఈ ఎలక్టోరల్ ఫ్రీబీస్ అనేవి కంటిన్యూ చేస్తే. నెక్స్ట్ కల్చరల్ స్పియర్స్‌కి వస్తే మనకి బీహార్‌లో మ్యారేజెస్ అప్పుడు ఫీమేల్ ఫోక్ సింగర్స్ అనేవాళ్ళు పాటలు పాడుతా ఉంటారు. వాళ్ళ సంథింగ్ అబ్యూజివ్ సాంగ్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఇన్‌లాస్ పేరు పైన అబ్యూజ్ చేసుకుంటా వాళ్ళు పాటలు పాడతారు. సో మ్యారేజ్‌లో. సో ఇది మ్యారేజ్ కల్చర్‌లో బీహార్‌లో ఇంటిగ్రల్ పార్టే. సో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇట్లాంటి ట్రెడిషన్ అనేది ఫాలో అవుతున్నారు. కానీ ఎవరినో వేరే వాళ్ళని అబ్యూజ్ చేయడం అనేది మారల్లీ రాంగ్. సో ఇది ఒకటి. నెక్స్ట్ గణేష్ చతుర్థి ఉన్నా, దుర్గామాత దసరా ఉన్నా గానీ మనము ఐడల్స్‌ని ట్యాంక్ బండ్‌లా లేకపోతే మురికి నీళ్ళలో ఏస్తాం. ఫస్ట్ థింగ్ అది మారల్లీ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ పొల్యూషన్ చేస్తున్నాం. సో వాటర్ సోర్సెస్‌ని వేరియస్ పర్పసెస్‌కి అన్‌ఫిట్ లాగా తయారు చేస్తున్నాం. సో ఇట్లాంటి కెమికల్ ఉన్న ఐడల్స్‌ని సబ్మర్జ్ చేస్తూ. సో దీనివల్ల వాటర్ పొల్యూషన్ అనేది అయితది. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా అయితది. సో ఇది కూడా ఒక మారల్లీ రాంగ్ కాన్సెప్ట్. తర్వాత సో ఇవన్నీ మారల్లీ ఇన్‌కరెక్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి వాయిసెస్ అనేవి రైజ్ చేస్తున్నారు. పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. రిఫార్మ్స్ కూడా వచ్చినాయి. సో అట్లనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ దీనికి కూడా చాలామంది అగెయిన్స్ట్‌గా టర్న్ అయ్యి మట్టి గణేష్‌లని లేదంటే ఇంట్లోనే ఒక బకెట్ వాటర్‌లో గణేష్ నిమజ్జనం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ పెద్ద లెవెల్‌లా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్స్ యూజ్ చేసి ఈ ఐడల్స్‌ని వాటర్‌లో, అది కూడా పొల్యూటెడ్ వాటర్‌లో సబ్మర్జ్ చేయడం ఇదొక కల్చరల్లీ రాంగ్ ప్రాస్పెక్టివ్. అండ్ ఇంకొకటి వాటర్‌లో ఇట్లాంటి కెమికల్స్ ఇవన్నీ ఆల్రెడీ పొల్యూట్ అయినాయి వాటర్. దాంట్లో ఇంకా పొల్యూషన్ యాడ్ చేసినట్టు అయితది. సో ఇవన్నీ ఇంకా వాయిసెస్ అనేవి రైజ్ చేస్తున్నారు. హైకోర్ట్ కూడా దీనికి అగెయిన్స్ట్‌గా తీర్పులు ఇస్తుంది. కానీ ప్రాక్టికల్‌గా అయితే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సోషల్ అవేర్‌నెస్ అనేది కావాలి దీని మీద. సో చాలామంది ఇట్లా రిఫార్మ్స్ తీసుకొని వచ్చినారు వాయిసెస్ రైజ్ చేసి. సో మనము రిలీజియస్ పరంగా చూసుకుంటే బుద్ధిజం, జైనిజం కూడా సోషల్లీ యాక్సెప్టబుల్ రిచువల్స్, సాక్రిఫైస్ ఇవన్నీ అగెయిన్స్ట్‌గానే ఈ బుద్ధిజం, జైనిజం అనేది రైజ్ అయింది. సో ఇది కూడా సొసైటీలో ఒక ఈక్వాలిటీ అనేది బిల్డ్ చేయాలి అనేసి చాలా ట్రై చేసినాయి ఈ రిలీజియన్స్. తర్వాత కోపర్నికస్ యాక్చువల్‌గా డివైన్ థియరీ ఆఫ్ యూనివర్స్‌ని అగెయిన్స్ట్‌గా ఉండే. సో దేవుడు ఈ యూనివర్స్‌ని అంతా క్రియేట్ చేయలేదు. సన్ మన చుట్టూ తిరగదు. భూమియే సన్ చుట్టూ తిరుగుతది అనేసి ఎర్త్ సెంట్రిక్ థియరీ అనేది చెప్పిండు. కానీ సొసైటీ దానికి ఒప్పుకోలేదు. ఆయనకి చాలా పెద్ద పనిష్మెంట్స్ వచ్చినాయి. తర్వాత సోషల్ చేంజ్ వల్ల, నాలెడ్జ్ డెవలప్‌మెంట్ వల్ల, సైంటిఫిక్ డెవలప్‌మెంట్స్ వల్ల ఓకే ఎర్త్ సెంట్రిక్ థియరీ ఆఫ్ యూనివర్స్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో సొసైటీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మెల్లమెల్లగా పెరుగుకుంటూ వస్తుంది. స్పెషల్‌గా లీడర్స్ వచ్చేసి పూలే, గాంధీ, అంబేద్కర్, పెరియార్, స్వామి వివేకానంద, రాజారాం మోహన్ రాయ్ ఇంకా చాలామంది ఇట్లాంటి ఇగాలిటేరియన్ సొసైటీకి అగెయిన్స్ట్‌గా వాయిసెస్ రైజ్ చేసినారు. అందుకే సొసైటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. సో మెజారిటీ మ్యాక్సిమం పీస్‌ఫుల్ సొసైటీనే కోరుకుంటారు. కానీ కొంతమంది ఆర్థోడాక్స్ వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు మెజారిటీగా మారల్లీ కరెక్టే అనుకుంటారు చాలామంది. ఒక ట్రైబ్‌కి సంబంధించి ఫర్ సపోజ్ ఇది ట్రైబల్ పీపుల్ అందరూ హెడ్ హంటింగ్ అనేది మారల్లీ కరెక్టే అని అనుకుంటారు. కానీ
హ్యూమన్ రైట్ వయలేషన్ అవుతుంది అని ఇట్లాంటివన్నీ మేజర్ ఆస్పెక్ట్స్ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత వాయిస్ రేజ్ చేయంగానే ఓకే అది రాంగ్ అని తర్వాత తెలుసుకుంటారు. సో అట్లా మనం కన్క్లూజన్ అనేది రాయొచ్చు. సో ఈ క్వశ్చన్ మెజారిటీ ఆఫ్ కన్సెన్సస్ కెనాట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ వాట్ ఈస్ మారల్లీ రాంగ్. సో దీనికి ఒక కంక్లూజన్ అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాత రాయొచ్చు.